గౌరవ ఉపాధ్యాయులందరికీ, ఏ సమాచారాన్నైనా తీసుకెళ్తున్నటువంటి ప్రజల్లో తీసుకెళ్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మా మిత్రులందరికీ నాకు సహకరించి ఇవన్నీ ఏం చేయడానికైనా నాకు సహకరించి మా మిత్రులందరికీ అభినందనలు తెలియజేసుకున్నాను. పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేము 72, 73 ఇక్కడే చెట్ల కింద ఎక్కువ భాగం మా క్లాసులు అంతా చెట్ల కింద జరిగింది. రూముల్లో తక్కువ మేము ఉండింది. సరే 50 సంవత్సరాల తర్వాత ఒకసారి పిల్లలందరూ కలుసుకోవాలనే కోరికతో ఆ కోరిక మాకు 50 సంవత్సరాలు తీరింది. అది కొందరు మిత్రుల ప్రోత్సాహంతో కొంతమంది ఈ మిత్రులు చంద్రశేఖర్ గ్రూప్ క్రియేట్ చేసి అలా అందరూ కలవడం ఈ ఫిబ్రవరిలోనే కలిసాం అందరూ. అసలు 50 సంవత్సరాలతో కలిసి 72, 73 సంవత్సరంలో మన పాఠశాలలో 10వ తరగతి చదువుకొని రాష్ట్ర నలుమూలల మరియు దేశం మూలలో కూడా అనేక ప్రాంతాలలో ఇంకా పని పెడతా. ఏదన్నా ఎంత చెప్పిన ఒప్పుకోవాలా, సన్మానం చేస్తాను. ఏదైనా చాలా ఒప్పుకున్నానంటే తీస్తానంటున్నాడు. కాబట్టి నువ్వు ఎంత చక్కగా చదవాలి. చదువు ఒక్కటే నీది బాధ్యత, మిగతా అన్ని సారి బాధ్యత. చదవడం ఒక్కటే నీ బాధ్యత, మిగతా అన్ని సారి బాధ్యత. మీ నాన్నగారు ఏం పేరు, ఏం చేస్తారు? నిలబడి జనార్దన్ రెడ్డి గారు ఇంకా ఆరోగ్యాలతో శనివారం, ఆదివారం ఇద్దరు కూలోళ్ళు పెట్టాడు. కూలోళ్ళు ఏమో 9 గంటలకు వచ్చారు, 11 గంటలకు భోజనం పోయారు, మళ్ళీ 3 గంటలకు వచ్చారు. నేను మాత్రం సాయంత్రం 7 దాకా పోస్తానేమన్నా. అంటే ఆ విధంగా పని చేయకపోతే కష్టం పని కాదు. ఇంకో తృప్తి చూస్తారు సార్. ఇంటర్మీడియట్ వరకు మోహన శ్రీ అనే అమ్మాయిని ఇంటర్మీడియట్ వరకు చదివిస్తామని చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ అనుమతి కూడా తీసుకుంటారు. రేపు తెలుసుకుంటూ ఆ రోజు సరదా గడిపారు. వారం రోజుల వరకు మాకు బాగా అనిపించింది. సరే ఆ రోజు మనకి చదువుకున్న స్కూల్కి మన పాఠశాలకు ఏం చేయాలనే ఆలోచనతో మా పిల్లలు ముందుకు వచ్చారు. నేను మా మిత్రుడికి సైకిల్ స్టాండ్ చెప్దామని మాత్రమే చెప్పాను నేను వాడికి. కానీ మా హెడ్ మాస్టర్ గారిని ఇచ్చారు. మా హెడ్ మాస్టర్ గారు ఏం చెప్పారో ఏమో, మా వాడికి పక్క తీసుకెళ్ళి ఏం పాఠం చెప్పారో ఏమో. మా వాడు 3 కోరికలు ఒప్పుకొని వచ్చాడు. ఏంటి భారం కాదంటే నీకు ఏం పర్వాలేదో ఏమన్నాడు. తర్వాత చెప్పాడు, అందరికీ భారం పడకుండా సైకిల్ స్టాండ్ వరకు ఒక 2.5 లక్షల రూపాయలు పైన ఖర్చు పెట్టి మా మిత్రుడు జనార్దన్ రెడ్డి, ఇంకొక మిత్రుడు రవికుమార్ రెడ్డి వాళ్ళిద్దరే పెట్టుకున్నారు. వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తను చదువుకున్నటువంటి పాఠశాలకి ఒకసారి చూద్దామని చెప్పి పాఠశాలకి రావడం, గతంలో వచ్చిన తర్వాత పాఠశాలలో ఉండేటువంటి ఈ యొక్క వస్తువులు ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయడం. కన్నతల్లి లాంటి పాఠశాలే చదువుకున్నాం. ఈ పాఠశాల వలన మా విద్యా జ్ఞానము పెరిగింది. మేము ఏదో విధంగా పనులు చేసుకొని జీవితాన్ని సాగించగలిగినాం. 10 మందికి ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కన్నతల్లి లాంటి పాఠశాలకి ఏదో కొంత తమ వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ 72, 73 10th క్లాస్ విద్యార్థులు వారిని ఆ ప్రబంధం పంపిస్తున్నాం. అభివృద్ధిలోకి వచ్చి ఆదిశంకర విద్యా సంస్థలకి అధినేత ఆ పెంచిలే గారు నేను మన పాఠశాలకు ఒక 50 ఫ్యాన్లు ఇస్తాను. 50 ఫ్యాన్లు దాంట్లో మా మిత్రుడు అంకయ్య సహకారంతో పోయి తీసుకొచ్చుకొని బిగించగలిగాం. అన్ని రూముల్లోనూ మా పర్వ మిత్రులు అందరూ దాదాపుగా ఒక 54 పెంచిల్ని చాలా నీట్గా మంచి ఉట్టేసి చాలా బాగా తయారు చేసి ఇవన్నీ ఇచ్చాము. మేము నేను ఎంత ఖర్చు పెట్టినా
ఎంత అవుతుంది ఎంత అడగకుండా మనం చేసే పని బాగుండాలా, 10 కాలాల పాటు బాగుండాలా, నీట్గా ఉండాలని నాకు పూర్తిగా సహకరించారు. అందరూ విడివిడిగా ఉన్నారు. సార్ ఓకే సార్. అనిల సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం దేవెళ్ళ జనార్దన్ రెడ్డి గారు మరియు దేవెళ్ళ శ్రీనివాస రెడ్డి. చెప్పండి. స్కూల్కి సహకారం అందించాలని చెప్పి దానికోసం చేసిన సార్ ఓకేనా ఓకేనా కదలొద్దు.